జిహెచ్ఎంసీ పై దాని నుంచి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకొని కార్ రేజ్ చేయడం అనేది కరెక్టే అంటారా మరి? అది కరెక్ట్ కదా, కరెక్ట్ కాదు యాక్చువల్ గా. అది మరి వాళ్ళు చేసినప్పుడు అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఉన్నది వాళ్ళ ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వం అంటే నేను ఇక్కడ ఆ పాయింట్ మరీ ఎందుకు అడుగుతున్నానంటే, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు అన్నమాట. అంటే అంటే ఎల్లకాలం వాళ్ళు అధికారంలో ఉంటే గనక వాస్తవానికి అంటే ఇంక తప్పులు అనేవి కనపడవు మనకి. వేరే వాళ్ళు అధికారంలో వచ్చారు కాబట్టి వాళ్ళు తప్పులు పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు సిట్ విచారణకి పంపించారు. అంటే నిజంగా వాళ్ళే అధికారంలో ఉంటే గనక వాళ్ళు తప్పులు చేసినట్టు మనకు తెలియదు కదా. అలాగుందంటున్నాను. ఆ వ్యవహారాలు చట్టాల మీద అంత గౌరవం లేకుండా పోయింది, చట్టాలకు ఒక విలువ లేకుండా పోయింది. ఇప్పుడు మన తెలంగాణలో మామూలుగా అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలకు మీద ఇలా ఇలా ఒకళ్ళనొకళ్ళు నిందలు వేసుకోవడం వల్ల బీజేపీకి ఏమైనా బలం చేకూరుతుంది? బలం చేకూరుద్దండి. ఇక్కడ ఎలాగంటే ఒక రొట్టె ముక్కకి కోతి కొట్టుకుంటే మూడో కోతి వచ్చిందని ఇది ఎలాగంటే ఏళ్ళేళ్ళు కొట్టుకు చేస్తారో పై నెమ్మదిగా దూరిపోతారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు సగం దాటి వచ్చేసారు. ఏళ్ళేళ్ళు కొట్టుకు చావటం వాళ్ళు ఏంటంటే అది మామూలే రాజకీయాల్లో సహజంగా. ఎవరెవరు కొట్టుకుంటారా ఎవరెవరు ఇదవుతారా అనేది వాళ్ళు చూసుకుంటారు. దానికి తగ్గట్టుగానే మధ్యలో ఎవడు దూరేద్దామా మధ్యలో. ఇప్పుడు బీజేపీకి ఇంత బలం పెరగడానికి కారణం ఏంటంటే వేళ్ళు కొట్టుకు చావటం వల్లే. అందువల్ల వాళ్ళు ఇప్పుడు సపోజ్ అంతకు ముందు 2 సీట్లు ఉన్నది 4 సీట్లకు వచ్చారు, 4 సీట్లు ఉన్నది 12 సీట్లకు వచ్చారు. అలా ఇంకా వచ్చేస్తారండి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఒక అతిపెద్ద పార్టీ కింద వాళ్ళు అవసరమైతే బీఆర్ఎస్ ను కూడా పక్కగెంటి బీజేపీ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి కారణం ఒక 3 సంయమనం లేకపోవటం, ప్రజల మీద సరైన అవగాహన లేకుండా వాళ్ళు కార్యక్రమాలు జరగటం వల్లే అది పెద్ద నష్టం, వాళ్ళ పార్టీలకే నష్టం. మరి మధ్యలో కవిత గారు జాగృతి పార్టీ పెడతా గెలుస్తా సీఎం అవుతా అని అంటున్నారు కదా, అవును అది ఆశ ఉండొచ్చండి. ఎలాగంటే ఒక జాగృతి పార్టీ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా జనజాగృతి అంటే తన కూతురికి తన అల్లుడికి తన కుమారుడికి తన వియ్యంకుడికి రకరకాల కుటుంబాన్ని అన్నిటికీ కూడా అనేక రకాలైన పాత్రలు ఇచ్చేశారు ప్రభుత్వంలో. ఎమ్మెల్యే ఒకళ్ళు లేకపోతే మినిస్టర్ ఒకళ్ళు లేకపోతే అదే విధంగా జనజాగృతి పార్టీ కింద ఒక పార్టీని స్థాపింపజేసి కూతురుకు ఒక పట్టం కట్టేశారు. ఇప్పుడు ఏంటంటే కూతురు కూడా తన తండ్రి నుంచి అన్నగారి నుంచి వదిలేసి బయటకు వచ్చింది, సొంతంగా ఎదగాలని చూసుకుంటుంది. ఓకే అది కేసీఆర్ గారి స్కెచ్చో లేకపోతే ఎవరి స్కెచ్చో మనకు తెలియదు. చూస్తున్నప్పుడు మరి వాళ్ళ నాన్నగారి పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదు అంటే ఇప్పుడు మా నాన్నగారి విషయంలో అవినీతి జరిగింది కలెక్టర్ ఆఫీస్ విషయంలో అన్ని ఇప్పుడు చెప్తుంది. అవి గుర్తుకు రావండి. అప్పుడు గుర్తుకు రావు. ఎందుకంటే తండ్రి గారు ఆవిడకి ఇచ్చే వాట ఆవిడకి ఇచ్చేస్తారు, ఆవిడకి ఇవ్వాల్సింది ఆవిడకి ఇచ్చేస్తారు కాబట్టి గుర్తుకురావు. ఎప్పుడైతే కొంచెం మనకి అనుకూలంగా లేదు, వాళ్ళ వ్యవహారం అనుకూలంగా లేదన్నప్పుడు పక్కన పెడతారు. పక్కన పెట్టినప్పుడు ఆవిడకి ఇవ్వాల్సింది కూడా కొన్ని ఆగిపోతాయి. అప్పుడు ఆగిపోయినప్పుడు ఈవిడ వాయిస్ రేజ్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు నేనేంటంటే జనజాగృతి పార్టీ ద్వారా నేను ముఖ్యమంత్రిని అయిపోతాను లేకపోతే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని అనుకుంటారు. అలా చాలా మంది మాట్లాడతారండి. ప్రతి ఒక్కళ్ళు ఒక హోప్ తోనే ఉంటారు. ఇప్పుడు కే పాల్ గారు కూడా ప్రజాశాంతి పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రిని అయిపోతాను, విదేశాల నుంచి లక్షల కోట్లు నేను అప్పు తీసుకొచ్చి ఫండ్ తీసుకొచ్చి నేను ప్రజలకు పంచుతాను అనేసి అన్నారు. ఒక్కొక్కరి నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటది. అందులో మనం ప్రత్యేకంగా ఆక్షేపించేది ఏమీ లేదు. అదే విధంగా కవిత గారు కూడా అలా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కలండి. ఆవిడైతే అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కల. ఎవరితోన్నా పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళతో సమానంగా ఏదన్నా మంత్రి పదవో లేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందాలి తప్ప విడిగా జనజాగృతి పార్టీ అనేది వచ్చేసి ఇప్పుడున్న ఏది బీజేపీలోను టిఆర్ఎస్ కాంగ్రెస్ ని దాటుకుని ముందుకు వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోవటం అయితే కష్టం.